దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ పరిచయమైన ఒక వాక్య భాగం, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనంలో చాలా చక్కని మాట వ్రాయబడి ఉంది. అనేక మంది అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని చదువుతూ ధ్యానించు ప్రభువుని స్తుతిస్తున్నాం. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందంట. దేవుడు మన చుట్టూ ఉన్నాడు. ఆయన యొక్క కావలి దూతలు మన చుట్టూ పెడుతున్నాడు. దేవుడు నీ ఇంటి చుట్టూ ఉన్నాడు. దేవుడు నువ్వు చేస్తున్న పనిలో ఆయన నీ చుట్టూ నీతో ఉన్నాడు. ఎందుకంటే భక్తుడైన దావీదు 139వ కీర్తనలో దేవా నా వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటున్నాడు. వెనక ముందు ఆవరించి ఉన్న దేవుని యొక్క దూత దేవుని ప్రజలతో ఎప్పుడు కూడా ఉంది అని చెప్పడానికి వాక్యం ఎంతో మనం బలపరుస్తుంది. వారి చుట్టూ దూతలు ఉంచుతాడంట. కనుక దేవుని పిల్లల చుట్టూ ఆయన దూతను కంచి కట్టి దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యులు మనం చూస్తున్నాం. దేవుని కంచి మనకు ఉంది. యోబు గ్రంథంలో అనేకసార్లు చదువుతుంటాం కదా. మరి దేవుడు యోబు యొక్క సమస్తము చుట్టూ కంచి కట్టాడంట. అపవాదం వచ్చి అడుగుతుంది, నువ్వు కంచి ఉంది కనుక ఆయన జోలికి నేను వెళ్ళలేకపోతున్నాను, కంచి తొలగిస్తే ఆయన సంగతి ఏంటో చూస్తానంది. కాబట్టి దేవుని దూతల యొక్క కంచి, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క సన్నిధి దేవుని ప్రజలతో కూడా ఉంటుంది అని చెప్పడానికి మాటలు మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క దినాలు, ఈ భయంకరమైన దుర్దినాల్లో దేవుని కాపుదల దేవుని పిల్లలైన మన అందరికీ ఉందని చెప్పడానికి నేను మరొకసారి ఈ యొక్క వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేని విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు. దేవుడు తన దూతలు పంపించాడు. నీ ఇంటి చుట్టూ ఆయన దూతలు కావలి ఉన్నారు. నీ యొక్క కుటుంబం చుట్టూ ఆయన దూతలు కావలి ఉన్నారు. నీ యొక్క వెళ్ళే ప్రయాణంలో ఆయన తోడుగా ఉండి ఆయన దూతలు కావలిగా ఉంచి ఆయన నీ వెనుక ముందు ఆవరించి ఆయన నడిపించే దేవుడిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళా మరి ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన దూతలను మన చుట్టూ ఉంచి మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా ఆయన దూతల ద్వారా మనం రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, దేవుడు తన దూతలు పంపించి తన పిల్లలకి ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడిగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఒకవేళ ఏ బలహీనతలు మనకి ఎదురైనా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీ చుట్టూ ఒక దూత ఉంది. అది నిన్ను రక్షిస్తుంది. మరణానికి అప్పగించకుండా ఆ భయంకరమైన వ్యాధిలో నుండి, బాధలో నుండి, బలహీనతలో నుండి రక్షించే దూత నీ చుట్టూ ఆవరించుందనే సంగతి నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మరి దేవుని వాక్యం 91వ కీర్తన 11 వచ్చి చదువుతుంటాం. దేవుడు తన దూతలు పంపించి తన భక్తుల్ని పాదాలకి రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరిని ఎత్తు పట్టుకుంటారు? మహోన్నతుని చాటు నివసించేవాడిని, ఆ సర్వశక్తిని నీడని ఆశ్రయించేవాడిని, ఆయన రెక్కల క్రింద ఉన్నవాడిని,
ఆయనతో మరి సంబంధం ఉన్న వారిని కాపాడుతాడు. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, మరణాపాయం వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా ఆయనను కాపాడే దేవుడిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే వాక్యం చదువుతాం కదా, బహోన్నతిని చోటు నివసించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు, ఆయనే నా కోట, ఆయనే నేను నమ్ముకుని దేవుడిని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి విడిపించును. ఇచ్చరా, వేటగాని ఊరిలో నుండి, భయంకర మరణాల్లో నుండి, భయంకర వ్యాధిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. తర్వాత నాశనకరమైన తెగులు రాకుండా, తెగులు ఎన్నో వస్తున్నాయి కానీ నశించిపోయే తెగులు రానివ్వడంట. నీకు నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఇస్తున్నాడు. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ కలుగుపోయి చాలా మంది భయపడిపోతున్నారు. ఇప్పుడు నిద్ర పట్టలేదు చాలా మంది. అయ్యో మన యొక్క పట్టణం అంతా కరోనా వ్యాపించేస్తుంది, పాజిటివ్లు వచ్చేస్తున్నాయి, అయ్యో రేపొద్దు నేనేమవుతానో, నా పరిస్థితి ఏం కాబోతుందో అని చాలామంది భయపడిపోయి నిద్రపోకుండా భయానికి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి భయపడవలసిన పనిలేదు. దేవుని యొక్క దూత మనతో ఉంది అని చెప్పడానికి ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాటు చేయ రోగమునికైనను భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది భయపడవలసిన పని లేదు. ఎందుకంటే 11వ వచనంలో చెప్తాడు ఎందుకు భయపడకూడదు. నీ మార్గములన్నిటిలో కాపాడుటకు, చిచ్చరాన్ని వెళ్ళే ప్రతి తావులో, ప్రతి ఒక్క కార్యక్రమంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుంటున్నారు. ఎన్నోసార్లు తూలిపోతున్నావు, పడిపోతున్నావు, భయంకరమైన అపాయంలో దిగజారిపోతున్నావు, కానీ ఆయన చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుని ఆయన పైకి లేవనెత్తుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క దూత మనకు తోడుగా ఉందని చెప్పడానికి దేవుని వాక్యం ఎంతో మనకి బలపరుస్తూ ఉంది. ఆదికాండంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడి పరిశోధించడం మొదలు, పరిశోధన కొంచెం శోధన వచ్చింది అబ్రహాంకి. నీకు ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా పర్వత బలివయా అని చెప్పి అడగగానే కనీసం శారమ్మ గారితో కూడా చెప్పకుండా ఇద్దరు పరివారం తీసుకుని గాడిద గంతలు కట్టి కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు. మరి వెంటనే కుమారుని గాడిద మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు మోరియా పర్వతానికి. వెళ్ళిన తర్వాత మరి కుమారుడు అడిగాడు దారిలోకి వచ్చినప్పుడు, నాయన అన్నీ బాగానే ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడన్నాడు. అది యెహోవా ఈరేనా, దేవుడు చూసుకుంటాడు, ఎందుకు కంగారు పడతావు, ఆ గొర్రె పిల్ల ఈయనే ఆయనకి తెలుసు. కానీ ఆయన చెప్తున్నాడు యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు, నీ బాధలు ఆయన చూసుకుంటాడు, నీకు వచ్చే ఉగ్రతను చూసుకుంటాడు, నువ్వేం భయపడద్దు, ఎందుకంటే ఆయన దూత సహాయం నీతో ఉంది. కాబట్టి వెళ్ళాడు, ఆ యొక్క బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, అబ్బాయి మరి కాళ్ళు చేతులు కట్టేశాడు ఇస్సాక్కి. ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి తీశాడు, చెయ్యి పైకెత్తాడు, వెనక నుంచి వస్తుంది దూత స్వరం, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకు. దేవుడు ఎంత గొప్పవాడు, తన దూతను పంపించి మరి ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు గొప్ప అద్భుతం మరి అబ్రహాం పట్ల చేశాడు. అని విశ్వాసంతో చెప్పాడు, ఆ దహన బలికి గొర్రె పిల్ల సంగతి దేవుడు చూసుకుంటాడయ్యా, ఎందుకు నువ్వేం కంగారు పడొద్దు అన్నాడు. అలాగే గొర్రె పిల్ల సంగతి దేవుడు చూసుకున్నాడు. అబ్రహాం చెయ్యెత్తాడు, కత్తి అక్కడే ఉండి పైనే ఉంది, ఇంకా ఏ కిందకి దిగిందా మరి కుమారుని ముక్కల కింద నరికేస్తాడు. కనుక ఇంకా అది కింద పడకముందే చెయ్యి పైన ఉండగానే దేవుడు మాట్లాడాడు, ఆ ఉన్న చెయ్య కత్తితో అలాగే ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ప్రభునందు ప్రియులరా,
దేవుని దూత రక్షించే దూత, అపాయం నుండి తప్పించే దూత, అది మనకు తోడుగుంది, అబ్రహాంతో ఉన్నాడు. ఇక్కడ మరొక మాట మనం చూసినట్లయితే ఆ 15వ వచనంలో మరొకసారి దేవుని యొక్క దూతతో మాట్లాడుతూ 22:15 ఆదికాండం, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, అబ్రహామును మళ్ళీ పిలుస్తున్నాడు. అబ్రహామా, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక నీకు ఒక్కడే అయిన నీ కుమారుని నాకు ఇవ్వనిదియలేదు గనుక కార్యము చేసినందున నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేసేదను, బాగా విస్తరింపజేస్తాను. చూచారా, గొప్ప ఆశీర్వాదంతో కూడిన మాటలు దూత ద్వారా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవదూత అలాగనే ఈ దినాన్ని ఆయన యొక్క సేవకులుగా ఆయన మీ యొక్క మాటలు మీకు తెలియజేస్తుండగా, నీతో కూడా ఒక దూత ఉంది, నిన్ను రక్షించే దూత, నాశనాన్ని నుండి తప్పించే దూత, మరణాన్ని నుండి విడిపించే దూత, అది మన మధ్యన సంచారం చేస్తుందని ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుని ఈ దేవుని యొక్క మాటలు ఆలకించవలసిందిగా కోరుచూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఆగరుతో కూడా దూత మాట్లాడింది. ఆగరును తన యజమానురాలు బయటికి నెట్టేసినప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది. ఇల్లు కోపం నుంచి బయటికి నుంచి మరి అబ్రహాం ఇంట్లో నుండి ఆమె అరణ్య మార్గానికి వెళ్ళిపోతుంది. చూడండి 16:7 వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఆమెను చూస్తున్నాడంట. శారాయి దాసువైన దాసురాలైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నాను, యజమానురాలి దగ్గర నుంచి పారిపోతున్నాను చెప్తుంటే యెహోవా దూత ఏమందంట, అప్పుడు యెహోవా దూత యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా ఈమెను కూడా ఆశీర్వదించేస్తాడు, నీ సంతానమును విస్తరింపజేసేదను. అది లెక్కింప వీలు లేనంతగా, చూసారా, లెక్కింప సఖ్యం కానంతగా విస్తారమైన సంతానం నీకు కలగబోతుంది. భయపడకో. అబ్రహాముని 2 సంతానాల ద్వారా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. అక్కడ అబ్రహాంతో మాట్లాడాడు, ఇక్కడ మరలా హాగరుతో మాట్లాడుతున్నాడు. 21:17 చూస్తే, దేవుడు ఆ చిన్నవాని మొర్ర విన్నప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, చూడండి, దేవుని యొక్క దూత చిన్నవాడు అరణ్యం తీసిపోయింది, పిల్లోడిని తీసుకెళ్ళింది, ఓ పొదలో పడేసింది, దూరంగా కూర్చుంది, నీళ్ళు లేవు, పిల్లోడు ఏడుస్తున్నాడు, అయ్యో ఈయన మరణాన్ని చూడలేనని దూరంగా కూర్చుని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉంది. ఆ సమయంలో దేవుని దూత ఆ యొక్క పిల్లవాని యొక్క మొర్ర విని మరలా ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు ఆ చిన్నవాని మొర్ర విన్నప్పుడు అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరు అని పిలిచి, హాగరు నీకేమొచ్చింది, భయపడద్దు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు, దేవుడు ఆయన యొక్క స్వరాన్ని విన్నాడు. భయపడద్దు. చాలా మంది భయపడవచ్చిన పని లేదు. అరణ్యంలో ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు, ఎడారికి వెళ్ళా దేవుడు అక్కడ ఉన్నాడు, ఆకాశానికి ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు అంటున్నాడు భక్తి 139వ కీర్తనలో. సముద్ర దిగంతాలకు వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు నన్ను కాపాడుతున్న దేవుడు అని భక్తులు జలవిస్తున్న రీతిగా ఆ యొక్క దేవుని యొక్క దూత దేవుని ప్రజలతో ఎప్పుడు ఉంటుందనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, మరి దేవుని రక్తంతో కడగబడిన దేవుని యొక్క ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. దేని కొరకు మనం భయపడుతున్నాం? దేవుడి దూతని చుట్టూ ఆవరించింది, నీ కుటుంబం చుట్టూ కాపలా కాస్తున్న దేవుని దూత నీతో ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలంలో నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగనే దేవుడి మనక నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లే 1వ వచనంలో, మోషే మిద్యానీయుడైన
యాజకుడైనటువంటి ఇత్రో తన మామ మందను మేపుచున్నప్పుడు మందను అరణ్యం అవతలకు తోలుకొని చూడండి, అరణ్యమున అవతలకు తోలుకొని పోయినప్పుడు దేవుని పర్వతమైన దేవుని పర్వతమని హోరేబుకి వచ్చాడంట. ఒక పొద మీద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోవట్లేదు. అంటే మండుచున్న అగ్నిలో నుండి మోషేని దేవుడు పిలిచాడు. మండుచున్న అగ్ని. దేవుని దూత ఎవరిని పిలిచిందో వారిని ఘనంగా వాడుకున్నట్లుగా చూస్తున్నాం, వారు గొప్పగా వాడబడినట్లుగా చూస్తున్నాం. ఒక పొద నడుములు అగ్ని జ్వాలలో నుండి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. మోషేకి దేవుని దూత ప్రత్యక్షమైన తర్వాత దేవుని కొరకు గొప్ప నమ్మకమైన సాక్షిగా ఆయన నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పిలవడం, దేవుని సేవకు ప్రతిష్ఠించడం, నేను ఎత్తువాడిని అన్నాడు, ఏవేవో చెప్పాడు, ఏదేమైనా ఉన్నవాడిని అనువాడిని అని చెప్పి దాకా సాక్ష్యం అని దేవుడు మాట్లాడాడు. ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని కొరకు దేవుని కార్యాలు చేయడానికి ప్రారంభించిన అద్భుతాలు ఎన్నో మోషే అహరోనుల ద్వారా దేవుడు జరిగించడం మనకు తెలుసు. నిర్గమకాండం 23:20 అంటాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను. చూసారా, ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఒక దూత నీ ముందు వెళ్తున్నా ఏం భయపడవలసిన పని లేదు. ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని రకాల సైన్యాల మీదకి ఎదురొచ్చినా నువ్వు దాని గురించి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ 33:2 ఉంది నిర్గమకాండంలో, నేను నీకు ముందుగా నా దూతను పంపి కనానీయులను అమోరీలను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను అందరినీ వెళ్ళగొట్టడానికి నా దూత నీకు ముందుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ముందు వెనుక ఆవరించి దేవుడు కనుక మోషే చుట్టూ ఉన్నాడు, మోషే వెనక ముందు ఉన్నాడు, తన దూతలు ఆయనతో పంపిస్తున్నాడు. ఆయన పక్షా నుండి ప్రతి విధమైన జనాంగాన్ని కూడా తరిమి కొట్టే అద్భుతమైన కార్యం నాతో దూత ద్వారా జరిగించిపోతుంది. నేనున్నాను, నువ్వు భయపడొద్దని దేవుని యొక్క వాక్యం ద్వారా మోషేతో దేవుడు మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. కాబట్టి యెషయా 63:9 అంటాడు కదా, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. బాధలు వచ్చినప్పుడు దేవుడు అన్నీ అనుభవించాడు. ఆయన సన్నిధి దూతను పంపించి ఆ ఇశ్రాయేలును రక్షించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అలాగే మరి అనేక సార్లు మనం చదువుతున్న దానియేలు గ్రంథం 3:28 నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మాట్లాడిన మాట మనకు తెలుసు. ఆయనే సాక్ష్యం. నెబుకద్నెజరు మహారాజు, మీరు వెళ్ళి నేను నిలబెట్టి విగ్రహానికి నమస్కారం చేయకపోతే మిక్కిలి వేడుము గల 7 అంతల అగ్నిగుండంలో పడేస్తాను, జాగ్రత్తగా నన్ను తప్పించే దేవుడు అవడం లేడు నీకు అని చెప్పి చాలా కరుణగా మాట్లాడాడు. అప్పుడు నేను ముగ్గురు అన్నారు, ఇందుని గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వని చింత మాకు లేదు, నెబుకద్నెజరు ఏమి కంగారు పడదు, ఆ యొక్క అగ్నిగుండం నుండి తప్పించి రక్షించగల సమర్థుడని దేవుడు మనకున్నాడు. వచ్చే భయంకర విపత్తుల నుండి విడిపించగల సమర్థుడు మనకున్నాడు. కష్టాల నుండి, వ్యాధుల నుండి, భయంకర మరణాల నుండి తప్పించగల సమర్థుడైన దేవుడు మాకున్నాడు. ఒకవేళ తప్పించకపోయినా సరే కానీ అగ్నిగుండంలో ఆహుతైపోతాం ప్రభు కొరకు, కానీ మేము మాత్రం ఈ పని చేయమని చెప్పి వాళ్ళు ఎదిరించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకే ఆయన అంటాడు, వాళ్ళు పడేశారు, క్షేమంగా ఉన్నారు. 4వ దేవదూతల రూపం కలిగిన వాడు దూత అందులో వారికంటే ముందుకు దిగి అగ్నిగుండాన్ని చల్లార్చాడు. అప్పుడు అంటాడు నెబుకద్నెజరు అంటాడు, ఈ వచ్చిన భాగంలో మనం చూస్తున్నప్పుడు 28వ వచనం, నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కారం చేయలేదు, ఏ దేవుని సేవింపకయుందుమని గనుక ఏ దేవుని సేవింపకయుందునని తమ దేహములను అప్పగించి
రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఆ. కాగా నేను ఒక శాసనమును నియమించి ఉన్నాను. ఇప్పుడు రాజుగారే శాసనాలు నియమిస్తున్నాడంట. ఏదనగా ఆ. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక ఆ. మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో ఇతర గాని 167 సంస్థానాలు ఉన్న ప్రజలందరినీ, అధిపతిని, అధికారులను అందరిని కూడా మార్చగలిగింది దేవదూత. వారిని రక్షించడం ద్వారా ప్రజలందరూ కూడా రక్షణ కలిగినట్లు దేవుని వాక్యం చూస్తున్నాం. 6:22 కూడా అంటాడు కదా, నీ యొక్క భక్తులైన దానియేలు సింహం కూడా పడేసినప్పుడు దర్యావేషు మహారాజు రాత్రి అంతా నిద్రపట్టగా బాధపడుతూ 6:22 వచ్చినప్పుడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాడు కదా అని దేవుని స్తోత్రం కలుగాక. కనుక దేవుని కొరికి యథార్థంగా బ్రతుకు. వాళ్ళ చుట్టూ ఆయన దూతలు ఉంటాయి. నువ్వు సింహం బోళ్ళకి వెళ్ళినా దూతలు ఉంటాయి. సింహం లాంటి భయంకర వ్యక్తులకి ఎదురైనా ఆయన దూత ఉండి వాళ్ళని ఎదిరించి నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. కనుక దేవుని గొప్ప దూత నీతో కూడా ఉంటుందనే విషయాన్ని దేవుని వాక్యం అర్థం. అలాగనే అపొస్తలుల కార్యంలో కూడా అపొస్తలులందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. చాలా భయంగా చెరసాలలో వేసినప్పుడు ప్రభు దూత రాత్రి చెరసాల తలుపులు తీసి 5వ అధ్యాయం 18-19 వచ్చినాల్లో వాళ్ళు వెలుపలికి తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం. మీరు వెళ్ళండి, ఆ లోపల ఉండడానికి వీల్లేదు, మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చాను, కానీ మీరు దేవాలయంలోకి వెళ్ళిపోండి. దేవాలయంలో వాక్యం బోధిస్తున్నారని తీసుకెళ్ళి ఆ యొక్క చెరసాల్లో పడేసిన వాడిని దేవుని దూత వెళ్ళి రాత్రి విడిపించి దేవాలయానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నువ్వు ఏ విషయంలో బంధించబడ్డావో, ఏ విషయంలో నువ్వు దేవుని యొక్క నామ మహిమార్థం జీవించలేకపోతున్నావో ఒకసారి జ్ఞాపం చేసుకుని ఆయన దూత నీ చుట్టూ నిన్ను రక్షించడానికి, నీ బాధలో నుండి, నువ్వు బంధించబడిన స్థితిలో నుండి నీ యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసి రక్షించడానికి దేవుని దూత సిద్ధంగా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించాలి. అపొస్తలుల కార్యములు 12:7-8 చూస్తే ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి వచ్చి అతడు ఉండిన అరలు వెలుగు ప్రకాశించెను. పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేగో అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడేను. సంఖ్యలు ఊడిపోయి దూత వెళ్తే అన్ని గొప్ప అద్భుతాలు జరుగుతాయండి. సంఖ్యలు తగ్గొట్టే అతను దూత, వ్యాధులు తొలగించే అతను దూత, ఆరోగ్యాన్ని ఇస్తుంది దూత, ఆనందం ఇచ్చే దూత. కనుక ఆ దూత నీ అందు, నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ నీకు వచ్చే బలహీనతలో సమస్త విషయంలో తోడుగా ఉండి నీ నడిపించడానికి సిద్ధంగా ఉంది. కనుక మరి ఏమో నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ సమయంలో దేవుని దూత మన కుటుంబాల చుట్టూ, మన చుట్టూ, మన బలహీనతల చుట్టూ, మన దేశం చుట్టూ, ప్రపంచ దేశాల చుట్టూ ఉండి మనందరిని రక్షించి నడిపించును గాక. దేవుడి వాక్యం మన వినుకల్లో దీవించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.